ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో కుమార్తెపై తండ్రి అత్యాచారం. ఇది నేటి వార్త. ఏంటి అఘాయిత్యం, ఏంటి పరిస్థితి, ఏంటి దారుణం? కన్న కూతురిపై తండ్రి అత్యాచారం. ఎటువైపు వెళ్తుంది సమాజం? సరే, దీనిలో పోలీసు విచారణ, కోర్టు విచారణ, తీర్పు అదొక ప్రక్రియ. అయితే కుమార్తె తల్లి తన భర్త తన కూతురిపై అత్యాచారం చేసినట్లు కేసు పెట్టినట్లు వార్త వచ్చింది. ఆ మేరకు తీసుకుంటే కన్నా కుమార్తెపై కూతురిపై తండ్రి అత్యాచారం అంటే ఏ స్థితిలోకి సమాజం వచ్చేసినట్టు, ఎంత మానవత్వం లేని స్థితికి సమాజం వచ్చేసినట్టు, ఎంత రాక్షసత్వంతో కూడిన స్థితికి సమాజం వచ్చేసినట్టు. దీనికి పరిష్కారం లేనట్టే ఉంది ప్రభుత్వాల దగ్గర, ఇప్పుడున్న ప్రభుత్వాల దగ్గర. అందుకే కొనసాగుతున్నప్పటికీ కూడా చూస్తూ ఉంటున్నాయి, కేసులు నమోదు చేస్తున్నాయి, నిర్మూలన మాత్రం జరగడం లేదు. దాని పట్ల ఏం మాట్లాడటం లేదు. ఆర్థిక సమానత్వం సమాజంలో రాకుండా మిగిలిన ఏ వైపరీత్యాలు, ఏ మౌలిక సమస్యలు పరిష్కారం కావు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్న మాట కమ్యూనిజం. దానికి మాత్రం కాలం చెల్లిపోయిందని చెప్తున్నారు జనం ఎక్కువ మంది. రాజకీయ రంగు పులుంకోగానే తుని అత్యాచార ఘటన వార్త పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చింది, మొదటి పేజీల్లో. నేటి ఈ వార్త మాత్రం ఎక్కడో లోపల పేజీల్లో వస్తుంది. రాజకీయం రంగు అంటుకుంటే ఆ వార్త పతాక శీర్షికల్లో వస్తుంది, లేదంటే లేదు. ఇది పత్రికల నైజంగా కూడా మారిపోయింది. ఈ దుస్థితికి పరిష్కారం కమ్యూనిజం మాత్రమే. వద్దులేను కమ్యూనిస్ట్ ఇండియా, వద్దులేను కమ్యూనిస్ట్ విప్లవం.